రిలీజియన్ కన్వర్షన్. ఇది మన దేశానికి చాలా చాలా డేంజర్. ఎక్కడో దూరంలో ఒక చర్చ్ ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి గల్లీలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ ప్రతి ఏరియాలో ఒక చర్చ్ ఉంటుంది. మన దేశ వ్యతిరేక శక్తులు అలాగే మన దేశంలో ఉన్న దేశద్రోహులు కలిసి చేసే, ఇండియాలో చేసే అతిపెద్ద ప్రొటెస్టులు, ధర్నాల పేర్లతో చేసే కుట్ర. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి వారు జరుగుతుంటే మన దేశంలో ఉన్న కొందరు దేశద్రోహులు పాలస్తీన్, హమాస్కి సపోర్ట్గా మన దేశంలో ర్యాలీ చేస్తారు, ధర్నాలు, ప్రొటెస్టులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ ఈ మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి. సో ఈ కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీస్కి ఏం జరిగినా కూడా ఇక్కడ ధర్నాలు, ప్రొటెస్టులు చేస్తారు. ప్రజెంట్ గవర్నమెంట్ని పడగొట్టాలని వేసే ప్లాన్స్ కావచ్చు, బట్ చాప కింద నీరులాగా కన్వర్షన్స్ చేస్తూ మీ మతాన్ని స్ప్రెడ్ చేస్తూ వస్తారు. అంతేనా? 2.5 పాపులేషన్ ఎక్కడ, 12% పాపులేషన్ ఎక్కడ, క్రిస్టియన్ పాపులేషన్. నేను ప్రతిసారి ఏఐని, గూగుల్ని కూడా నమ్మను. షార్ట్గా ఫ్రాంక్గా చెప్పాలంటే క్రిస్టియన్ గురించి మాట్లాడినా, ముస్లిం గురించి మాట్లాడినా ఒక క్లారిటీ అయిన ఉంటుంది, ఒక అర్థమైన ఉంటుంది. బట్ హిందూస్ గురించి మాట్లాడితే ఒక క్లారిటీ ఉండదు, ఒక అర్థం ఉండదు. వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. ఒకడు వచ్చి జై హింద్, భారత్ మాతకి జై అంటాడు, మళ్ళీ పక్కకెళ్ళి నా కులానికి ఫండ్స్ రాలేదు, నా కులానికి ఫండ్స్ రావాలని ఇంకో కులం వాడితో గొడవలు పెట్టుకుంటారు, రోడ్లపైన ధర్నాలు చేస్తారు, మీటింగ్లు పెడతారు. చెంగూరు బాబా ఇతను ఒక ముస్లిం అమ్మాయి హెల్ప్తో 4000 హిందూ అమ్మాయిలని అండ్ క్రిస్టియన్ అమ్మాయిలని డబ్బు ఆశ చూపించి బ్లాక్మెయిల్ చేసి ఇస్లాంలోకి బలవంతంగా కన్వర్షన్ చేశాడు. సైకిల్ కూడా కొనుక్కోవడానికి మనీ లేని ఇతను 100 కోట్లు సంపాదించాడు ఈ కన్వర్షన్ చేసి. రీసెంట్గా తన గురించి మూవీ కూడా వచ్చింది, కేరళ స్టోరీ. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇండియాని? ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఏంటి నువ్వు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అని. FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు మనకి తెలియాలంటే దీనికి ముందు ఫస్ట్ మనకు ఎన్జిఓస్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ ఎన్జిఓ? నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. షార్ట్గా చెప్పాలంటే ప్రాఫిట్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేదే ఎన్జిఓ అంటారు. ప్రజల కోసం అంటే ఏం చేస్తుంది? పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అండ్ హెల్త్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం. సో ఇలా మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా సేవ చేసేదాన్నే ఎన్జిఓ అంటారు. సో ఈ ఎన్జిఓస్కి, FCRAకి సంబంధం ఏంటి అంటే ఈ ఎన్జిఓస్కి ఎక్కువ శాతం మనీ అంతా ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది. సో ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే మనీని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నారా అని చెక్ చేయడానికే ఈ FCRA లా. ఈ లాని 1976లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ పొలిటికల్ పార్టీస్కి ఫారెన్ ఫండింగ్ ఆపడం, సెకండ్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయడం. ఎందుకంటే 1970స్లో ఇండియాలో పొలిటికల్ సిచ్యువేషన్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. సో గవర్నమెంట్కి డౌట్ వచ్చింది, ఇండియాలో ఎలక్షన్స్ అండ్ ఎన్జిఓస్ వల్ల ఫారిన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ పాలిటిక్స్లో చాలా పెరిగిపోతుంది. సో ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే మనీని కంట్రోల్ చేయడానికే ఇందిరాగాంధీ గారు 1976లో FCRA లాని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు 2026లో మోడీ గవర్నమెంట్ కూడా FCRA లాలో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. సో ఇక్కడ ఇందిరాగాంధీ అండ్ మోడీ గారు వాళ్ళ ఇద్దరి ఉద్దేశం సేమ్ ఉంది. ఏంటది? మన ఇండియా ఎఫెక్ట్ కాకుండా ఫారిన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియా పైన ఉండకుండా కంట్రోల్ చేయడం. సో ఇక్కడ ఇద్దరి ఇంటెన్షన్ బాగానే ఉంది, ఇద్దరు గవర్నమెంట్ దేశం కోసమే చేశారు, హ్యాపీ. బట్ 2026 FCRA అమెండ్మెంట్ యాక్ట్ వల్ల దేశం మొత్తం, ఇండియా మొత్తం ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఫస్ట్ దీనివల్ల ఎవరికి నష్టం అనేది చూద్దాం. పాయింట్ నెంబర్ 1, FCRA 2026 అమెండ్మెంట్ యాక్ట్ వల్ల చిన్న ఎన్జిఓస్కి చాలా కష్టం అవుతుంది అంటున్నారు. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఫారెన్ ఫండింగ్ పైన డిపెండ్ అయ్యే ఆర్గనైజేషన్స్కి ఇంపాక్ట్ చాలా ఉంటుంది అంటున్నారు. ఓకే. పాయింట్ నెంబర్ 3, సోషల్ సర్వీస్ స్లో అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో సోషల్ సర్వీస్ స్లో అవ్వడం అంటే ఏంటి? ఎడ్యుకేషన్ ఎన్జిఓస్, హెల్త్ ఎన్జిఓస్, రూరల్ డెవలప్మెంట్ గ్రూప్స్కి సర్వీస్ చేయలేము అంటున్నారు. అంటే SC ST ఎన్జిఓస్కి, ట్రైబల్ ఎన్జిఓస్కి, ఉమెన్ గ్రూప్స్కి అండ్ మైనారిటీ ఎన్జిఓస్కి లైక్ క్రిస్టియన్ అలా. సో ఇలాంటి ఎన్జిఓస్కి అన్నింటికి చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే. అండ్ వాళ్ళు చెప్పే 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెద్ద ఎన్జిఓస్ నుంచి చిన్న ఎన్జిఓస్కి మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటున్నారు అని చెప్తున్నారు. ఓకే. క్రిస్టియన్ ఎన్జిఓస్ మొత్తం ఇంటర్నేషనల్ చారిటీ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అంటే హెల్త్ ఎన్జిఓస్ కానీ, ఎడ్యుకేషన్ ఎన్జిఓస్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ అండ్ ఉమెన్ గ్రూప్స్కి కానీ, HIV పేషెంట్స్ కానీ, ట్రైబల్ డెవలప్మెంట్ కానీ. సో ఇవన్నీ ఫారెన్ ఫండింగ్ పైన డిపెండ్ అయి ఉన్న ఎన్జిఓస్. సో ఇవన్నిటికీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. సరే, మీరు అన్నట్టు ఇలాంటివి ఎన్నో చిన్న చిన్న ఎన్జిఓస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే నాకు కూడా బాధగానే ఉంటుంది. బట్ నిజంగా మీరు అన్నట్టు ఇలాంటివి చిన్న చిన్న ఎన్జిఓస్కి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2026 FCRA అమెండ్మెంట్ యాక్ట్ని ఎందుకంత స్ట్రిక్ట్గా చేశారు? మీరు అన్నట్టు మీరు నిజంగా సేవ చేస్తున్నారు కదా, మరి ఎందుకంత స్ట్రిక్ట్ చేశారు? ఒకటి చెప్పండి. ఇంటర్నేషనల్ చారిటీ ఫండ్స్ ద్వారా వచ్చే మనీని
మీరు నిజంగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారా? మీరు మీ మనస్సాక్షిని అడగండి. మీరు మీ మనస్సాక్షిగా చెప్పండి. మీరు నిజంగా సేవ చేస్తున్నారా? లైక్ మీరు చెప్తున్నారు కదా, హెల్త్ ఎన్‌జీఓస్‌కి, ఎడ్యుకేషన్ ఎన్‌జీఓస్‌కి, హెచ్ఐవి పేషెంట్స్‌కి, ట్రైబల్ డెవలప్‌మెంట్‌కి, ఉమెన్ గ్రూప్స్‌కి. సో, ఇలా చాలా ఎన్‌జీఓస్‌కి మీరు నిస్వార్థంగా హెల్ప్ చేస్తున్నారా? నిస్వార్థంగా సేవ చేస్తున్నారా? అనేది మీరు మీ మనస్సాక్షిగా మీరు చెప్పండి. నేనిక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. బ్లేమ్ చేసే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. అలాంటి టైం వేస్ట్ చేసే పనులు నేనెప్పుడు చేయను. బట్ నేను క్వెషన్ చేస్తున్నా. మీరు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటున్నారా అని క్వెషన్ చేస్తున్నా అంతే. పైగా ఈ ఇష్యూని మీరు దేశంలో వైలెన్స్ క్రియేట్ చేసేలాగా జనాలని ఎంతలా రెచ్చగొడుతున్నారంటే, ఎస్సీ, ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అలాగే మైనారిటీస్‌కి అన్యాయం జరుగుతుందని చెప్పి మతాలను రెచ్చగొడుతున్నారు. ఇది చాలక ఉమెన్ ఎంపవర్‌మెంట్ గ్రూప్స్‌కి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ ఇష్యూలోకి ఆడవాళ్ళని లాగుతున్నారు. అంటే మీ దృష్టిలో జనాలు గొర్రెలా? మీరు ఏం చెప్తే అది నమ్ముతారనుకుంటున్నారా? ఇన్ని రోజులు మీరు జనాల్ని నమ్మించి మోసం చేసి గొర్రెలను చేసింది చాలు. ఇక మీరు చెప్పేది ఏదైనా సరే జనాలు మిమ్మల్ని నమ్మే సిచ్యువేషన్‌లో లేరని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసి మీకు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సేవ చేస్తామని ఎన్‌జీఓస్ పేరుతో డబ్బు సంపాదించాలన్నా, ఒక రాజకీయ నాయకుడు పవర్‌లోకి వచ్చి డబ్బు సంపాదించాలన్నా వాళ్ళు యూజ్ చేసే కామన్ వర్డ్ ప్రజలకి సేవ చేస్తామనే చెప్తారు. అది పాయింట్. సో, ఇప్పటివరకే మనకు కనిపించే సేవ గానీ, ఎన్‌జీఓస్ గానీ, హెల్త్ ఎడ్యుకేషన్ గానీ, హెల్త్‌కి సంబంధించిన ఎన్‌జీఓస్, సేవ ఇవన్నీ డోర్‌కి ఫ్రంట్ సైడ్ మాత్రమే. మరి బ్యాక్ డోర్‌లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ప్రజలని ఎంతలా గొర్రెలను చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ నిజమైన గొర్రెలు ఎవరనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తే అప్పుడు నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఇక బ్యాక్ డోర్‌లో ఏం జరుగుతుంది అంటే, చెప్పడం కాదు, చూపిస్తా. సాక్ష్యాలతో సహా చూపిస్తా. ఇది నా ఒక్కడి మాట కాదు, నా దేశ ప్రజలందరి తరపున మాట్లాడుతున్నా. సో, ఫస్ట్ గవర్నమెంట్ ఎఫ్‌సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్స్‌ని చాలా స్ట్రిక్ట్ చేసింది. అండ్ స్మాల్ ఎన్‌జీఓస్‌కి గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. అదే మాట్లాడదాం. ఆ పాయింట్‌కి వస్తున్నా. సో, ఇక్కడ గవర్నమెంట్ ఎందుకంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ అందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్స్‌ని చాలా ఎన్‌జీఓస్ మిస్‌యూజ్ చేస్తున్నారని అలిగేషన్స్ వచ్చాయని గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రిలీజియస్ కన్వర్షన్ కోసం ఈ ఫండ్స్ యూజ్ చేస్తున్నారు అని అలిగేషన్స్ వచ్చాయని గవర్నమెంట్ ఇంకో రీజన్ చెప్తుంది. బట్ ఇది అబద్ధం. ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ మిస్‌యూజ్ ఏం చేయలేదు, మిస్‌యూజ్ ఏం జరగలేదు, అండ్ కన్వర్షన్స్ కూడా ఏం జరగలేదని కొంతమంది మేధావులు జనాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేధావులు ఎవరు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రిలీజియన్‌కి సంబంధించిన మేధావులు. ఇలాంటి మేధావులకి ఇండియన్స్ అందరి తరపున ఒక క్వశ్చన్. ఫస్ట్ క్రిస్టియానిటీ తీసుకుంటే 1976లో ఇండియాలో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కన్వర్షన్స్ కాలేదా? క్రిస్టియన్ జనాభా పెరగలేదా అంటే కొంతమంది మేధావులు అసలు కన్వర్షన్ కాలేదు. 1970స్లో క్రిస్టియన్స్ యావరేజ్గా 2.5% పాపులేషన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. కావాలంటే మీరు గూగుల్ అండ్ ఏఐని చెక్ చేసుకోండి అని స్మార్ట్ ఆన్సర్ చేస్తారు. సో, ఇలాంటి మేధావులకి ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ప్రతిసారి ఏఐని, గూగుల్ని కూడా నమ్మను. ఎందుకంటే ఏఐకి కానీ గూగుల్కి కానీ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసేది ఒక మనిషే. సో, ఆ మనిషి ప్రతిసారి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడని గ్యారంటీ ఉందా? లేదు. సో, నేను నమ్మను. మీరు కూడా అనొచ్చు, మరి నువ్వు చెప్తుంది మేమెలా నమ్మాలి అని. అదే పాయింట్కి వస్తున్నా. నిజాలు మాట్లాడుకుందామా? ఇండియాలో ఒకప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ ఊరు మొత్తంలో క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఒకటో రెండో ఉండేవి. ఎక్కడో దూరంలో ఒక చర్చ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి గల్లీలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ ప్రతి ఏరియాలో ఒక చర్చ్ ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం? అసలు ఇది నిజమా కాదా అనేది ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. మన మేధావులు చెప్పినట్టు 1970స్లో యావరేజ్గా క్రిస్టియన్ పాపులేషన్ యావరేజ్గా 2.5% ఉన్నారు. ఓకే, మరి ఇయర్లీ ఎంత పాపులేషన్ పెరుగుతుంది? ఎన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి? సరే, ఇయర్లీ వద్దు, 10 ఇయర్స్కి క్రిస్టియన్ పాపులేషన్ ఓన్లీ 1% పెరిగింది అనుకుందాం. అంటే 1970s నుంచి ఈ 2020s వరకు టోటల్ 50 ఇయర్స్లో మినిమం 5% పాపులేషన్ పెరిగింది. అంటే యావరేజ్గా అప్రాక్సిమేట్లీ 7.5 to 8%. బట్ నేనేం చెప్తున్నా అంటే 7.5 to 8% కాదు, 10 to 12% క్రిస్టియన్ పాపులేషన్ ఇండియాలో ఉంది అని నా అనాలిసిస్. నేను ఎందుకంత కన్ఫర్మ్గా చెప్తున్నా అంటే ఇక్కడ కనిపించే పాస్టర్ పేరు అజయ్ బాబు. ఈ మధ్య తెలుగు స్టేట్స్లో చాలా వైరల్ అయ్యాడు. సో, ఇతను ఏమన్నాడంటే ఓన్లీ ఏపీలోనే 1,60,00,000 మంది క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు, మేము చాప కింద నీరులా స్ప్రెడ్ అవుతున్నాం అనే విధంగా మాట్లాడిండు. అంటే తను చెప్పిన దాని ప్రకారం ఒక ఏపీలోనే 1,60,00,000 మంది క్రిస్టియన్ పాపులేషన్ ఉంటే టోటల్ ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. సో, తను చెప్పినట్టు ఈ 29 స్టేట్స్కి 1,60,00,000 కాకుండా ఓన్లీ 60 లక్షల మందినే, ఓన్లీ 60 లక్షల క్రిస్టియన్ పాపులేషన్నే ఈచ్ స్టేట్కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకి అప్రాక్సిమేట్లీ 17 crores అవుతున్నారు. 17 కోట్లు.
అంటే ఇండియాలో 12% క్రిస్టియన్ పాపులేషన్. బట్ మీరేం చెప్తున్నారు? ఓన్లీ 2.5 పాపులేషన్ మాత్రమే ఉంది అంటున్నారు. 2.5 పాపులేషన్ ఎక్కడ, 12% పాపులేషన్ ఎక్కడ క్రిస్టియన్ పాపులేషన్? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇండియాని? అందుకే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్స్ని ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేసింది. ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా అని మీ మనస్సాక్షిని అడగండి. ఈ ఇన్ఫర్మేషన్ ఏ గూగుల్ కానీ ఏ ఏఐ కానీ చెప్పదు. ఇది నేను స్వయంగా నా లైఫ్లో ట్రావెల్ చేసిన దాన్ని బట్టి, నేను స్వయంగా చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే చెప్తున్నా కదా, గూగుల్ అయినా ఏఐ అయినా మనుషులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తుంది, తను సొంతగా ఏది చెప్పదు. అందుకే నేను ప్రతిసారి ఏఐని గూగుల్ని పూర్తిగా నమ్మను. సో ఇలాంటి నిజాలు బయటపడతాయని వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు సర్వేకి వచ్చినప్పుడు ఏం చెప్తారు? మేము హిందువులమే, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులమే అని చెప్తారు. బట్ చాప కింద నీరులాగా కన్వర్షన్స్ చేస్తూ మీ మతాన్ని స్ప్రెడ్ చేస్తూ వస్తారు. అంతేనా? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇండియాని? అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్స్ని చాలా స్ట్రిక్ట్ చేసింది. అది మీకు నచ్చట్లేదు. ఇక నెక్స్ట్ ఇస్లాం రిలీజియన్కి వస్తే, ఇస్లాం రిలీజియన్కి సంబంధించిన ఎన్జిఓస్కి వచ్చే ఫండ్స్ని వీళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారనేది కొంచెం క్లారిటీగా చూద్దాం. దీనికి ముందు మీకు ఫస్ట్ ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రజెంట్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి వార్ జరుగుతుంది కదా, బట్ మన ఇండియాకి ఈ 3 కంట్రీస్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే మన ఇండియాకి ఈ 3 కంట్రీస్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఈ రిలేషన్ని దెబ్బతీయాలని మన దేశ వ్యతిరేక శక్తులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారంటే, వాళ్ళు మన దేశంలో ఉండొచ్చు, లేదా వేరే దేశంలో ఉంటూ ఆపరేట్ చేయొచ్చు, లేదా ప్రజెంట్ గవర్నమెంట్ని పడగొట్టాలని వేసే ప్లాన్స్ కావచ్చు. సో ఆ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి వార్ జరుగుతుంటే మన దేశంలో ఉన్న కొందరు దేశద్రోహులు పాలస్తీన్, హమాస్కి సపోర్ట్గా మన దేశంలో రోడ్లపైన ప్రొటెస్ట్ చేస్తారు, ర్యాలీస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది, ఇండియాకి మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మా ఇద్దరి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా పెట్టుకున్నాం, బట్ అదే ఇండియాలో మాకు ఎగనిస్ట్గా పాలస్తీన్, హమాస్కి సపోర్ట్గా ర్యాలీ చేయడం, ప్రొటెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ అనుకుంటుంది. సో దీనివల్ల ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది దెబ్బతింటుంది. సో దీనివల్ల మన దేశానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ చాలా దెబ్బతింటుంది. అండ్ రోడ్లపైన ప్రొటెస్ట్ చేయడం, ఊరికే ర్యాలీలు చేయడం అనేది మన ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్కి చాలా డేంజర్. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది గవర్నమెంట్కి. సో మనం అనుకుంటాం, ఏంటి వీళ్ళు మన దేశంలోనే ఉంటూ వేరే దేశానికి సపోర్ట్ చేస్తారు ఏంటి అని మనం అనుకుంటాం. మన దేశానికి సపోర్ట్గా ఉన్న కంట్రీస్ మధ్య రిలేషన్ దెబ్బతీయాలనే మన దేశంలోనే ఉంటూ ఇంకో దేశానికి సపోర్ట్గా ర్యాలీ చేయడం, ప్రొటెస్ట్ చేయడం వెనకాల ఉన్న కుట్ర, వెనకాల ఉన్న అసలు కుట్ర ఇది. బట్ ఈ విషయం బ్లైండ్గా రోడ్లపైన ప్రొటెస్ట్లు చేసే గుర్రెలకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ ఈ దేశం నుంచే వస్తాయి. అంటే ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ ఈ మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి, ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఇరాక్, సో అండ్ అరబ్ కంట్రీస్. సో ఈ కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీస్కి ఏం జరిగినా కూడా ఇక్కడ ధర్నాలు, ప్రొటెస్ట్లు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ వస్తున్నాయి కదా. బట్ కొంతమంది బ్లైండ్గా కాదు, తెలిసే చేస్తారు, అది వేరే విషయం, అది తర్వాత మాట్లాడుకుందాం. సేమ్ ఇలాగే ఇండియాలో ఇంకొంతమంది ఇరాన్కి ఆపోజిట్గా యుఎస్, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ రోడ్లపైన ప్రొటెస్ట్లు చేస్తారు. అప్పుడు ఇరాన్కి, ఇండియాకి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది దెబ్బతింటుంది. సో ఇది కూడా మన దేశ వ్యతిరేక శక్తులు, అలాగే మన దేశంలో ఉన్న దేశద్రోహులు కలిసి చేసే అతి పెద్ద ప్రొటెస్ట్లు, ధర్నాల పేర్లతో చేసే కుట్ర. అండ్ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిలీజియన్ కన్వర్షన్. ఇది మన దేశానికి చాలా చాలా డేంజర్. ఈ కన్వర్షన్ ప్లాన్ అండ్ ఎజెండా వీళ్ళది ఎలా ఉంటుందంటే, దీనికి ముందు మీకు రియల్గా జరిగిన ఒక స్టోరీ చెప్తా, అప్పుడు మీకు 100% క్లారిటీ వస్తుంది. 2025లో చాలా వైరల్ అయిన టాపిక్ చెంగూర్ బాబా. ఇతను ఒక ముస్లిం అమ్మాయి హెల్ప్తో 4000 హిందూ అమ్మాయిలని అండ్ క్రిస్టియన్ అమ్మాయిలని డబ్బు ఆశ చూపించి బ్లాక్మెయిల్ చేసి ఇస్లాంలోకి బలవంతంగా కన్వర్షన్ చేశాడు. సైకిల్ కూడా కొనుక్కోవడానికి మనీ లేని ఇతను 100 కోట్లు సంపాదించాడు ఈ కన్వర్షన్స్ చేస్తూ, అది కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 years. తనకి 70 yearsలో ఇలాంటి పనులు చేశాడు. రీసెంట్గా తన గురించి మూవీ కూడా వచ్చింది, కేరళ స్టోరీ. ఈ మూవీలో ఇలాంటి వాళ్ళ గురించి కేవలం 5 to 10% చూపించినా కూడా చాలా రియాలిటీగా చూపించారు. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ముఖ్యంగా ప్రతి అమ్మాయి, హిందూ, క్రిస్టియన్ ఎవరైనా సరే ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవీ ఇది. అండ్ ఈ మూవీ ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా. ఇలా వాంటెడ్గా ఎవరైతే కన్వర్షన్స్ పేరుతో లవ్ జిహాద్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ మూవీ అనేది ఒక పెద్ద మెసేజ్. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళకి మూవీలో పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపించారు. తక్కువే చూపించారు కానీ పనిష్మెంట్ ఎలా ఉంటుందని చూపించారు. బట్ ఇప్పుడు ముందులా కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ గురించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళ గురించి సపరేట్ టీం కూడా పెట్టింది. వాళ్ళు నీలాగే నాలాగే మన మధ్య ఉంటారు, బట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. వన్స్ ఇలాంటివి చేసి దొరికినామా, బ్యాక్ ఎండ్లో వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా సివియర్గా ఉంటుంది. అవి ఎలా ఉంటుందంటే ఈవెన్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత డేంజర్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్, వాళ్ళు మీ పైన తీసుకునే యాక్షన్
ఇప్పటి వరకు మీరు బయట ఎక్కడ కూడా చూసుండరు. ఈవెన్ అవి బయటికి కూడా రానివ్వరు. అలా ఉంటుంది వాళ్ళు మీ పైన తీసుకునే యాక్షన్. సో జాగ్రత్త. ఇక నెక్స్ట్ వచ్చేసి హిందూస్కి సంబంధించిన ఎన్జిఓస్ గురించి మాట్లాడదాం. షార్ట్గా ఫ్రాంక్గా చెప్పాలంటే క్రిస్టియన్ గురించి మాట్లాడినా, ముస్లిం గురించి మాట్లాడినా ఒక క్లారిటీ అని ఉంటుంది, ఒక అర్థమైన ఉంటుంది. బట్ హిందూస్ గురించి మాట్లాడితే ఒక క్లారిటీ ఉండదు, ఒక అర్థం ఉండదు. ఎందుకంటే వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. అందుకే ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ ఉండదు, ఒక యూనిటీ ఉండదు. వీళ్ళతో పోలిస్తే క్రిస్టియన్ అండ్ ముస్లిం వాళ్ళైనా ఒక అందుకు చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ని డెవలప్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నామనే క్లారిటీ అయినా ఉంది వాళ్ళకి. బట్ హిందూస్కి ఆ కనీసం క్లారిటీ కూడా లేదు. వాళ్ళ మతం కోసం చేస్తున్నారా, వాళ్ళ కులం కోసం చేస్తున్నారా, లేదా వాళ్ళ ధర్మం కోసం చేస్తున్నారా అనే బేసిక్ క్లారిటీ కూడా లేదు. ఎందుకంటే ఒకడు వచ్చి జై హింద్ భారత్ మాతకి జై అంటాడు, మళ్ళీ పక్కకెళ్ళి నా కులానికి ఫండ్స్ రాలేదు, నా కులానికి ఫండ్స్ రావాలని ఇంకో కులం వాడితో గొడవలు పెట్టుకుంటారు, రోడ్లపైన ధర్నాలు చేస్తారు, మీటింగ్లు పెడతారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ రోడ్లకి జై హింద్ భారత్ మాతకి జై అంటారు. సో అందుకే ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకవేళ వీళ్ళకి ఫండ్స్ వచ్చినా కూడా వాటిని ఏం చేయాలి, ఎలా యూజ్ చేయాలని కూడా వీళ్ళకి తెలియదు. ఇలా ఉన్న వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అనేది కూడా డౌటే నాకు. మీరు అనొచ్చు, అంటే ఏంటి ప్రజలకి మొత్తానికి సేవ జరగట్లేదా, సేవ అందట్లేదా అని మీరు అడగొచ్చు. అంటే ఎవరు జెన్యున్గా లేరా అంటే ఎస్ ఉన్నారు. అలా జెన్యున్గా ఉన్నారు కాబట్టే ఈ మాత్రం సేవైనా జరుగుతుంది. అలా అని ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఇన్ని దారుణాలు జరుగుతుంటే కన్వర్షన్స్ అని మన దేశంలో ఉన్న వాళ్ళే దేశద్రోహులుగా మారి దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి మన దేశం పైన వేసే కుట్రలు కానీ ఇవన్నీ చూసి ఇలాంటి వాళ్ళ కోసమే ఇండియన్ గవర్నమెంట్ FCRA అమెండ్మెంట్ యాక్ట్లో రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా తీసుకొచ్చింది. అయినా ఇందులో ఏ రిలీజియన్ కానీ ఏ కాస్ట్ కానీ వ్యతిరేకం లేదు. ఇందులో మెయిన్ ఏంటి, ఫారెన్ నుంచి వచ్చే మనీని ఎవరు మిస్యూజ్ చేయకుండా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ ఏంటనేది క్లారిటీగా చూద్దాం. FCRA అమెండ్మెంట్స్లో ఏమేమి చేంజెస్ చేశారో క్లియర్ అండ్ షార్ట్గా చూద్దాం. ఒక NGO మనీ ఇంకో NGOస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా చేసింది గవర్నమెంట్. అండ్ లిమిట్ కూడా NGOస్ అడ్మిన్స్ ఖర్చు పెట్టడానికి 50 to 20%కి తగ్గించారు అంటున్నారు. మరి ఎందుకు అలా చేసిందంటే స్టార్టింగ్ ఎలా ఉండేది, ఒక జెన్యూన్ NGOకి మనీ వస్తే నిజంగా నీడీ పీపుల్కి హెల్ప్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ మెయిన్ NGOని బేస్ చేసుకొని 5 ఫేక్ NGOస్ని క్రియేట్ చేస్తున్నారు. సో అప్పుడు ఆ మెయిన్ NGOకి 1 crore వస్తే అందులో 90 lakhsని ఈ ఫేక్ 6 NGOస్ పంచుకుంటాయి. ఆ మిగతా 10 lakhsని ప్రజలకు పెట్టేస్తారు. అప్పుడు మేము సేవ చేస్తున్నామని చెప్పి చాలా బిల్డప్ ఇస్తారు. మళ్ళీ ఆ 10 lakhsలోనే మేము సేవ చేస్తున్నామని చెప్పి చాలా పబ్లిసిటీ చేసి మిగతా డోనర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకునేవారు. మరి ఆ 90 lakhsని ఏం చేసేవారంటే వాళ్ళ రిలీజియన్ని డెవలప్ చేయడానికి, రిలీజియన్ కన్వర్షన్స్ చేయడానికి, వాళ్ళ కాస్ట్ని డెవలప్ చేయడానికి ఈ 90 lakhsని ఈ మనీని యూజ్ చేసేవారు. ఇలా మిస్యూజ్ చేసేవారు. సో ఇది గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టింది. ఎలా చెక్ పెట్టింది, ఇక నుంచి ఒకే NGOకి మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ మనీ డైరెక్ట్ పబ్లిక్కే రీచ్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మధ్యలో ఫేక్ NGOస్ క్రియేట్ చేయడానికి వీలు కాదు. మీకు సింపుల్గా చెప్పాలంటే రైతు పండించిన పంట ఇక నుంచి డైరెక్ట్ కస్టమర్కి రీచ్ అవ్వాలి. మధ్యలో మీడియేటర్స్ ఉండొద్దు. అప్పుడు రైతు లాభం పొందుతాడు, కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ఇంతకుముందు ఎలా ఉండేది, రైతుకి నష్టం జరిగేది, కస్టమర్ పైన భారం పడేది. బట్ మధ్యలో మీడియేటర్స్ ఎక్కువ ప్రాఫిట్ పొందేవాళ్ళు. సో అలా కట్ చేయడం ఇన్ని రోజులు NGO పేరుతో మధ్యలో ప్రాఫిట్ పొందిన మీడియేటర్స్కి నచ్చట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు లాభం పొందారు కదా. సెకండ్ పాయింట్, ఫారెన్ ఫండ్స్ అన్ని ఢిల్లీలో ఉన్న SBI మెయిన్ బ్రాంచ్ అకౌంట్కి రావాలి అని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది. సో ఇది ఎలా పాసిబుల్, ఇది చాలా కష్టం అని చాలా మంది అంటున్నారు. ఎవరికి కష్టం, మనీ మింగే వాళ్ళక లేదంటే సేవ చేసే వాళ్ళక, ఎవరికి కష్టం? మరి ఇలా గవర్నమెంట్ ఎందుకు చేసింది, ఎందుకు ఈ రూల్ తీసుకొచ్చింది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే క్లియర్గా చూద్దాం. ఫస్ట్, సెంట్రలైజ్డ్ మానిటరింగ్ చేయడానికి. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకే ప్లేస్లో ఉండి కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు మనీ ట్రాకింగ్ ఈజీ అవుతుంది. ఇంతకుముందు చాలా NGOస్ ఉండడం వల్ల, చాలా ఫేక్ NGOస్ ఉండడం వల్ల మనీ ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో అనేది ట్రాకింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈజీ ట్రాకింగ్ ఉంటుంది అండ్ ఫాస్ట్ చెకింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అకౌంట్స్ క్లియర్గా ఉంటాయి. మనీ ఎక్కడికైనా డైవర్ట్ అవుతున్నాయి అనేది ఈజీగా ఆడిట్ చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా మానిటరింగ్ చేస్తుంది కాబట్టి దీనివల్ల సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అని గవర్నమెంట్ ప్లాన్. ఇంకా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, నేను షార్ట్గా చెప్పాను అంతే. ఇంకేం చెప్పింది గవర్నమెంట్, ఆధార్ కార్డు కంపల్సరీ ఫర్ కీ మెంబర్స్ అన్నది. అందులో తప్పేముంది, ఇప్పుడు ఎవరికైనా ఆధార్ కార్డు మ్యాండేటరీ కదా. అండ్ ఇప్పటి నుంచి ఆడిట్స్ అండ్ చెకింగ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అందులో తప్పేముంది, ఇక్కడ నుంచి ఎవరైతే గవర్నమెంట్కి రికార్డ్స్ చూపించి ప్రతి రూపీని నిస్వార్థంగా సేవ కోసం యూజ్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేస్తుంది ఫ్యూచర్లో. మీరే ఆలోచించండి, నిస్వార్థంగా సేవ చేస్తున్నామంటే
ఏ గవర్నమెంట్ అయినా డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మేబీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మేబీ హార్డ్గా అనిపించవచ్చు. బట్ మీ ఉద్దేశం మంచిదైతే గవర్నమెంట్ సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది. సో గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ని రెస్పెక్ట్ ఇచ్చి వెల్కమ్ చెప్పడం ఒక ఇండియన్ సిటిజన్గా మన బాధ్యత. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఏంటి నువ్వు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావా అని. అలా అనుకునే వాళ్ళకి చిన్న క్లారిటీ. యాక్చువల్లీ FCRA లాని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్ట. ఇక్కడ నా పాయింట్ పార్టీ కాదు, దేశానికి మంచి జరిగే డెసిషన్ ఏ పార్టీ తీసుకున్నా నేను గౌరవిస్తాను. జై హింద్, జై భారత్.